క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనము వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 15 వరకు. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి దేవుడు వారికి పంపిస్తున్నాడు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినము నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనిపాటల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి లోతైనటువంటి మీ పరలోక రాజ్య మర్మాలను అలాగుననే నా ప్రభువా, సిలువుగా చిక్కులు పెట్టు సాతాను తంత్రములను నా తండ్రి మేము ఎరుగునట్లు నా ప్రభువా, మీ యొక్క జ్ఞానమును బలమును శక్తిని మాకు అనుగ్రహించమని, మీ వాక్యమును ధ్యానించిన ఇండుగా మాకు సహాయం చేయమని, మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసయ్య దివ్యనామంలో బతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా మనము సోషల్ మీడియాలో సేవకుల యొక్క అనేక రకాలైనటువంటి విన్యాసాలను చూస్తూ ఉన్నాం. వాటిని విన్యాసాలనే మనము చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే ఒక సేవకుడు ఒక రకంగా దేవుని యొక్క పరిచర్యను చేస్తూ ఉంటాడు, ఇంకొక సేవకుడు అది తప్పు అని అతన్ని అడ్డగిస్తూ ఉంటాడు, అతనికి కౌంటర్ వేస్తూ ఉంటాడు. అయితే
అతనిది కరెక్ట్ అని అతని వైపున ఉన్నవారు, అతని తరపున ఉన్నవారు వాదించటము, లేదు ఇతందే కరెక్టు, మీరు మతి భ్రమించి మాట్లాడుతున్నారు అంటే మీరు మతి భ్రమించి మాట్లాడుతున్నారు అనే విధంగా సేవకుల యొక్క విన్యాసాలను గత కొన్ని దినాలుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే అతనికి ఒక సిద్ధాంతం ఉంటుంది, ఆ సిద్ధాంతం ప్రకారము అతను సేవ చేస్తాడు. ఇతనికి ఒక సిద్ధాంతం ఉంటుంది, ఈ సిద్ధాంతం ప్రకారము ఇతను సేవ చేస్తూ ఉంటాడు. అయితే ఈ సిద్ధాంతాలు అనేవి అతనికి ఇష్టం వచ్చిన విధంగా అతను చేయాలా, లేదా ఇతనికి ఇష్టం వచ్చిన విధంగా ఇతను చేయాలా అనేది మనం ఆలోచిస్తే అది వారి వారి ఇష్టానుసారముగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, మాట్లాడుతున్నారు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏ మనిషికి కూడా తన సొంత సిద్ధాంతాలంటూ ఏమీ లేవు అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. సాక్షాత్తు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారే, నేను నా సొంతంగా ఏమీ ప్రకటించట్లేదు, తండ్రి నాకు ప్రకటించమని చెప్పిన మాటలనే నేను మీకు ప్రకటిస్తున్నాను తప్ప నా సొంతంగా ఏది నేను ప్రకటించట్లేదు అని సాక్షాత్తు యేసుక్రీస్తు వారే చెబితే, వీళ్ళు మాత్రము వీళ్ళ సొంత సిద్ధాంతాలను ప్రజల్లో ప్రతిపాదిస్తూ వీళ్ళు దేవుళ్ళుగా ప్రజల మధ్యలో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ దానికి పరిశుద్ధ లేఖనములను ఆసరాగా చేసుకొని వాటిని వక్రీకరిస్తూ అక్కడ రాసినటువంటి సమయాన్ని, సందర్భాన్ని వదిలివేసి అక్కడ అలా ఉంది కాబట్టి, ఆయన చేశాడు కాబట్టి మేమెందుకు చేయకూడదు, మేమెందుకు చేయలేము అనే విధముగా అనేక రకాలైనటువంటి తప్పుడు తలంపులతో తప్పుదారిలో క్రైస్తవ్యాన్ని నడిపిస్తూ క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి ఈనాడు సోషల్ మీడియాలో ఈనాటి సేవకులు తీసుకొచ్చారని చెప్పడానికి మనం ఎంతగానో విచారించాలి. అయితే ఈ పరిస్థితులు ఇలాగ వస్తాయని మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు అంటే 2024 సంవత్సరాల క్రితమే మనకు స్పష్టంగా తెలియజేశారు అనేది పరిశుద్ధ గ్రంథము చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈనాడు పరిశుద్ధ గ్రంథాన్ని చదివే సమయం ఎవరికీ లేదు. ఈనాడు పరిశుద్ధ గ్రంథంలో ఏమి ఉంది, వాళ్ళు ఏమి చెప్తున్నారు, వాళ్ళు చెప్పింది గ్రంథములో అలాగ ఉందా లేదా అని బెరయ సంఘస్థులులాగా పరిశీలించే పరిస్థితి లేని కారణంగా ఈనాడు సేవకులు వాళ్ళకు తోచింది చెబుతూ ప్రజల మధ్యలో తమ్మును తాము దేవుళ్ళుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ప్రజల యొక్క కష్టార్జితాన్ని అనుభవించేవారిగా ఈనాడు క్రైస్తవ్యం మారిపోవడం అనేది మనము చూస్తూ ఉన్నాము. చూడండి, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అని చెప్పి పరిశుద్ధ గ్రంథం ఆనాడే మనకు తెలియచేసింది. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము అపోస్తలుడైనటువంటి లూకా గారు, ఈయన చరిత్రకారుడు, పైగా వైద్యుడు కూడాను. ఈయన రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిస్తే ఈయన చాలా గొప్ప విజన్ ఉన్నటువంటి చరిత్రకారునిగా మనకు అర్థమవుతుంది. ప్రియులారా,
క్షమించండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటే మనము రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. చూడండి, ఈ రెండవసారి మనుష్య కుమారుడు పరిశుద్ధాత్మ పూర్ణుడుగా సర్వాధికారిగా ఈ భూమి మీదకి రెండవసారి వస్తాడు. ఆయన రెండవసారి ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఇలాంటి వారికందరికీ ఆయన త్వరగా న్యాయము తీరుస్తాడని, ఆయన ఈ భూమి మీదకు రెండవసారి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అని లూకా గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. రెండవసారి ఆయన ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసం అనేది బొత్తిగా లేకుండా పోతుంది అని. విశ్వాసం అంటే లేని వాటిని ఉన్నవి అని నమ్మడమే విశ్వాసము. పరలోకముందా? ఉంది, అది కనపడుతుందా? కనపడట్లేదు. నరకముందా? ఉంది, అది కనపడుతుందా? కనపడట్లేదు. మన కంటికి కనబడనంత మాత్రాన అవి లేవు అని అనుకొనటము మన మూర్ఖత్వమే అవుతుంది. పరిశుద్ధ గ్రంథము తెలియచేసింది కాబట్టి, అవి ఉన్నాయి అని సాక్షాత్తు మన రక్షకుడు తెలియచేశాడు కాబట్టి అవి ఉన్నవి అని నమ్మడమే విశ్వాసము. ఈనాడు యేసుక్రీస్తు వారు చేసినటువంటి గొప్ప మహత్కార్యములను, సూచక క్రియలను, ఆయన ద్వారా రక్షణ పొందినటువంటి ఆయన శిష్యులైనటువంటి అపోస్తలులు ప్రకటించుట ద్వారా ఆ ప్రకటించిన దానిని నమ్మడమే విశ్వాసము. నమ్మి విశ్వసించిన వాడు రక్షణ పొందుతాడు. ఇక్కడ మనము ఏం చెప్పారో అపోస్తలులు అనేది మనము చెప్పిన వాక్యమును బట్టి నమ్మి మనం విశ్వసించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, విశ్వాసానికి అర్థము లేకుండా వీళ్ళు అద్భుతాలు, సూచక క్రియలు ఆనాడు అపోస్తలులు యేసుక్రీస్తు వారు చేశారు కదా, మీరు కూడా చేస్తారని చెప్పారు కదా, అందుకని మేమెందుకు చేయలేము అని వీళ్ళకి స్వతహాగా చేయగలిగే శక్తి లేనప్పటికీ ఈనాడు అనేకమైన గారడీ విద్యలు లోకంలో ప్రదర్శిస్తూ దానికి పరిశుద్ధ లేఖనాలను వక్రీకరించి చూపిస్తూ ప్రజల మధ్యలో వీళ్ళు సేవకులుగా చలామణి అవుతున్నారు. ప్రియులారా, చూడండి, విశ్వాసము, రక్షణ అనేది ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నారు. క్రీస్తును గురించిన మాటనే ఆనాటి అపోస్తలులు, ఆదిమ సంఘ క్రైస్తవులందరూ ప్రకటించారు. కానీ ఈనాడు క్రీస్తును ప్రకటిస్తున్నామనే ముసుగులో ఈనాటి వికృత చేష్టలను మనము చూస్తూ ఉన్నాము. చూడండి, ప్రజల మధ్యలో వారి మనుషులను పంపించి వారు ఏ ఊరి నుంచి వచ్చారో, ఏ అవసరత నిమిత్తము వచ్చారో, ఏ ఓదార్పు కొరకు వచ్చారో వారి ద్వారా వారి సమాచారాన్ని సేకరించి వారిని మైక్లో వారి యొక్క పేర్లను పిలుస్తూ ఇది దేవుడు నాకు కనపరిచాడు అని చెప్పేటటువంటి గారడీ విద్యలను ఈనాడు మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా,
దానిని ఖండిస్తూ మరొక సేవకుడు మాట్లాడతాడు అలాంటివి లేవు అని. అతనికి కొంతమంది సపోర్టు, ఇతనికి కొంతమంది సపోర్టు. కానీ కొన్ని దినముల చర్చోపచర్చల తర్వాత మనందరము కూడా క్రైస్తవ సేవకులమే. మనలో మనం ఎందుకు ఈ రకంగా విభేదించి మాట్లాడుకోవాలి అని మళ్ళా వాళ్ళల్లో వాళ్ళే కాంప్రమైజ్ అయ్యి అందరము కలిసి సామూహికంగా దోచుకుందామనేటటువంటి పరిస్థితికి రావడము మనము చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ సత్యం ఏంటి అనేది బయలుపడలేదు. ఇతను చేసింది తప్పంటున్నాడు, అతను చేసింది తప్పంటున్నాడు. కానీ సరి అయింది ఏదనేది ఎవరూ చెప్పలేదు. అతను చేసింది వాక్యానుసారమా కాదా అనే విషయం ఇతను చెప్పలేదు, ఇతను చెప్పింది కరెక్టా కాదా అన్న విషయం అతను చెప్పలేదు. అంటే ఇక్కడ టోటల్గా మోసం జరుగుతుంది ఎవరికి అంటే వారి మాటలను గుడ్డిగా నమ్మినటువంటి విశ్వాసులకు. విశ్వాసముతో పని లేకుండా అద్భుతాలను నమ్మేటటువంటి వారేమో అది కరెక్ట్ అంటున్నారు. వాక్యం మాత్రమే సత్యము అని ప్రకటించేటటువంటి వారు అది తప్పంటున్నారు. అది అన్నప్పుడు వాళ్ళు మనము మాట్లాడుకొని కాంప్రమైజ్ అవుదామని అన్నప్పుడు బహిరంగంగా నువ్వు ఏదైతే ఖండించావో దానిని అతను ఒప్పుకున్నాడా లేదా బహిరంగంగా అని మీరు మాట్లాడాలి కదా, బహిరంగంగా చెప్పాలి కదా. అవునండి నేను చేసింది వాక్యానుసారము కాదు అని అతని చేత ఒప్పించాలి కదా బహిరంగంగా. అది జరగలేదు. అయితే ఇదంతా ఏం జరుగుతుంది అంటే ఇదంతా ఒక గొప్ప నాటకీయంగా జరుగుతుంది. ఇందులో సత్యం అనేది బయటికి రావడం లేదు. ఎందుకు ఇదంతా ఇలా జరుగుతుంది అని మనం ఆలోచించినట్లయితే చూడండి, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును. నశించుచున్నవారు తాము రక్షింపబడటానికి సత్య విషయమైన ప్రేమను వీళ్ళు అవలంబించట్లేదు. సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటో యోహాను గారు చెప్పారు. నీ వాక్యమే సత్యము, సత్యమునందు మమ్మల్ని ప్రతిష్ఠ చేశావు అని యోహాను గారు అంటున్నారు. ఇక్కడ సత్యము అంటే ఆ సేవకుడు చెప్పేది కాదు, ఈ సేవకుడు చేసేది కాదు. సత్యము అంటే మనకు ఒక పెద్ద రాజ్యాంగమే ఉంది, అది మన చేతిలో ఉంది. సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు తన ఆత్మపూర్ణంగా తన అపోస్తలుల చేత రాయించి ఇచ్చాడు. అది మన చేతిలో ఉంది, అదే సత్యము. దాంట్లో ఉన్న ప్రకారమే మనం మాట్లాడాలి, దాంట్లో ఉన్న ప్రకారమే మనం ప్రవర్తించాలి, దాంట్లో ఉన్నదే మనము ప్రకటించాలి. కానీ వీళ్ళు ఇలా చేయట్లేదు. పేర్లు పెట్టి పిలవటం అనేది పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా. ఆనాడు సాక్షాత్తు యేసుక్రీస్తు వారు జక్కయ్య గారిని పిలిచాడు కదా. జక్కయ్య గారు చెట్టు ఎక్కి చెట్టు మీద ఉన్నప్పుడు ఆయన చెట్టు కింద నిలబడి జక్కయ్య కిందికి దిగిరా అని ఆనాడు జక్కయ్యని పిలవలేదా? అంటే యేసుక్రీస్తు వారు ఈనాటి ఈ గారడీ చేసేటటువంటి ఈ సేవకులు వీళ్ళంతా ఒకటేనా? పేర్లు పెట్టి పిలవగలిగే సామర్థ్యము సాక్షాత్తు యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు దేవుడు. ఎందుకు అంటే అప్పటికి సత్యము పరిపూర్ణము కాలేదు. పరిశుద్ధ గ్రంథము ఇలా రచించబడి ప్రపంచ దేశాల్లో ఉండే అన్ని భాషల్లోకి రాలేదు. యేసుక్రీస్తు వారు మాట్లాడిందే సత్యము. ఆ సత్యము ప్రజలందరూ వినాలి. ఆ సత్యము ప్రజలందరూ వినాలి అంటే యేసుక్రీస్తు వారు ఏదో పెద్ద రాజకుటుంబంలో పుట్టలేదు. ఆయన ఒక సామాన్య వడ్రంగిగా పుట్టాడు.
మరి ఆయన మాటలు జనం వినాలి అంటే ఆయనలో ఏదో ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉండాలి. అందుకోసమని సృష్టికర్త అయిన దేవుడు ఆయనకు అద్భుతాలు సూచక క్రియలు చేయగలిగే శక్తిని ఇచ్చాడు. ఆయన చేశాడు కాబట్టి మేము చేస్తామని అంటాము మూర్ఖత్వం అవుతుంది ప్రియులారా. ఆనాడు జక్కయ్య గారి పేరు పిలవటానికి కానీ, నతానియేలుని అంజూరపు చెట్టు కింద చూడటానికి కానీ యేసుక్రీస్తు వారికి ఏ రకమైనటువంటి మీడియా లేదు. ఎందుకంటే ఆయనే సృష్టికర్త కాబట్టి, ఆయన సర్వాధికారి కాబట్టి, ఆయనకు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలుసు కాబట్టి ఆయనకు తెలుస్తుంది. మనకెట్లా తెలుస్తుంది? మనమేం యేసుక్రీస్తు వారం అంతటి వాళ్ళము కాదు. మనము మొదట పాపులముగా ఉండి తర్వాత ఆయన రక్తము చేత కడగబడి రక్షింపబడి ఈనాడు అపోస్తలుల బోధను ప్రకటించటం వరకే మన పని. అద్భుతాలు సూచక క్రియలు చేయమని మనకు చెప్పలేదు ఆయన. మాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అంటే మాకంటే ఎక్కువ మందికి మీరు వాక్యాన్ని ప్రకటించి ఆత్మలను రక్షిస్తారు అని, కానీ మాకంటే ఎక్కువగా సూచక్రియలు చేస్తారని కాదు. ఇక్కడ సూచక్రియ చేయటం గొప్ప విషయం కాదు. వాక్యాన్ని ప్రకటించి ఒక ఆత్మను దేవుని దగ్గరికి తీసుకురావడం అంతకంటే గొప్ప విషయం అన్న సంగతి ఈనాటి క్రైస్తవ సమాజానికి తెలియకపోవటం బహు విచారకరం. అందుకోసమని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు. సత్యము ఎంత ప్రేమ గలది అంటే ఒక మనిషిని రక్షించగలిగేంత, ఒక ఆత్మను రక్షించగలిగేంత ప్రేమ కలిగింది సత్యము. కానీ సత్యానికి వాళ్ళ జీవితాల్లో ఏ రకమైన స్థానము ఇవ్వడం లేదు. వాక్యానికి స్థానం ఇస్తే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు లోకములో ఉండవు. వాక్యము లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇలాంటి గారడీ విద్యలను ప్రజల మధ్యలో ప్రదర్శిస్తూ తమ పొట్ట పోసుకుంటూ ఉంటారు ప్రియులారా. ఏదో ఒక విధంగా బ్రతకాలి, ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది అనుకుంటూ ఇలాంటి గారడీ విద్యలను ప్రజల మధ్య ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ అది ఎంత మాత్రమో కూడా దేవునికి ఆమోదయోగ్యము కాదు అని వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇక్కడ పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు, వీళ్ళు సత్య విషయమైన ప్రేమను అవలంబింపలేదు కాబట్టి వాక్యము పరిపూర్ణమై ప్రపంచ దేశాల అన్నిటి చోట్లకి అన్ని భాషల్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళు అద్భుతాలు సూచక క్రియల మీద ఆధారపడుతున్నారు కాబట్టి వీళ్ళకి సత్య విషయమైనలో వీళ్ళకి ఏ రకమైన కన్సర్న్ లేదు. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడంటే అపవాది వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతో నానా విధములైన సూచక క్రియలతో మహత్కార్యములతో దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉన్నది. అలాంటి వాళ్ళ రాక ఎలా ఉంటుంది అంటే అబద్ధ విషయమైన సమస్త బలముతో ఉంటుంది. సూచక క్రియలు అనేవి అబద్ధము, అద్భుతాలు అనేది అబద్ధము, స్వస్థతలు అనేవి అబద్ధము. స్వస్థతలు ఆనాడు అపోస్తలులు యేసుక్రీస్తు వారు చేశారు. ఎందుకంటే అప్పటికి సత్యము ఇంకా పరిపూర్ణము కాలేదు. కానీ ఇప్పుడు వాటి అవసరము లేదు. మరి హేతువాదులు మతోన్మాదులు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలకి ఈనాటి క్రైస్తవ సమాజం ఏమి సమాధానం చెప్తుంది? స్వస్థతలు మీరే చేస్తే మిషనరీ హాస్పిటల్ ఎందుకు అని హేతువాదులు ప్రశ్నిస్తున్నారు. క్రైస్తవ్యాన్ని క్రీస్తును ఆరాధించే వాళ్ళు కొబ్బరి నూనె పూసుకుంటే అన్ని రోగాలు నయమైపోతే వాళ్ళెందుకు, అలా చెప్పిన వాళ్ళెందుకు హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.
మరి అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? ఎందుకంటే వీళ్ళు చేసేది అబద్ధము అని ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది ప్రియులారా. దేవుని వాక్యాన్ని, సత్యవాక్యాన్ని సరిగా విభజించి ప్రకటించటము చేతకాక ఈనాడు అద్భుతాలు, సూచక క్రియల పేరుతో ప్రజలను మోసము చేస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అబద్ధ విషయమైన సమస్త బలముతో నానా విధములైన సూచక క్రియలు, ఇవన్నీ కూడా నానా విధములైన సూచక క్రియల కింద వస్తాయి. వీటిని ఆదిమ క్రైస్తవ సంఘము ఎదుగుదలలో కూడా వీటిని అనుసరించిన వాళ్ళు ఉన్నారు. అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో గారడీ సీమోను లాంటి వాళ్ళు, అది గారడీ అని తెలిసిపోతుంది ఈజీగా. అది ఎలాగంటే సీమోను ఏం చేస్తాడంటే అప్పుడు ఫిలిప్పు గారి దగ్గరికి తన మనుషులను పంపించి దారి దోపిడీ చేయిస్తాడు. దారి దోపిడీ చేయించి ఒక వస్తువును ఆయన దగ్గర నుంచి వాళ్ళు లాక్కొని వెళ్ళి అతను గారడీ చేసే సమయంలో సీమోను గారు అక్కడికి, ఫిలిప్పు గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఫిలిప్పు గారి పేరును ప్రకటించి నీది ఫలానా వస్తువు దారిలో దోపిడీకి గురైంది, ఆ వస్తువు ఇదే కదా అని తిరిగి అతనే దాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇలాంటి గారడీ విద్యలే ఈనాడు క్రైస్తవ సమాజంలో జరుగుతున్నాయి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి వారి గురించి పౌలు గారు ఏం చెప్తున్నారంటే దుర్నీతి పుట్టించు సమస్త మోసముతో నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలము. ఇదంతా సాతాను కనపరిచేటటువంటి బలము. ఈ అద్భుతాలు, సూచక క్రియలు జరిగినాయని వాళ్ళు చెప్పేటటువంటి సాక్ష్యాలు సాతాను కనబరిచేటటువంటి బలము. అద్భుతము జరిగింది అని సాక్ష్యాలు చెప్పమని దేవుడు చెప్పాడా? ఎక్కడా చెప్పలేదు. అసలు మనల్ని సాక్ష్యం చెప్పమనే దేవుడు చెప్పలేదు. ఆయన గురించి సాక్ష్యం చెప్పమని చెప్పాడు. నువ్వు ఎలాగా దేవుళ్ళలోకి వచ్చావో చెప్పడం అనేది సాక్ష్యము కాదు. ఇక్కడ సాక్ష్యం, నా సాక్ష్యం వినండి అని నిలబడి మన గురించి మనం చెప్పుకోవడము సాక్ష్యం ఎలా అవుతుంది? నా గురించి నేనే చెప్పుకుంటే కోర్టు దాన్ని అంగీకరిస్తుందా? అంగీకరించదు. లోకంలో ఉండే కోర్టే నా సాక్ష్యం నేనే చెప్తే అంగీకరించదు. సాక్ష్యం అంటే నిన్ను గురించి నీ పక్కన వారు కానీ, నీ ఎదుటివారు కానీ నిన్ను గురించి చెప్పేది సాక్ష్యం అవుద్ది. మన గురించి మనం చెప్పుకునేది సాక్ష్యం ఎలా అవుతుంది? సాక్ష్యం చెప్తానని నిలబడటమే ఒక తప్పు. అలా జరిగింది కాబట్టి నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్పటం ఇంకొక తప్పు. అంటే వీళ్ళకి విశ్వాసంతో పని లేదు. వీళ్ళకి ఏదో ఒకటి జరిగితేనే ప్రభువుని నమ్ముతారు. ఉద్యోగం వచ్చింది, అమ్మయ్య ప్రభువుని నమ్ముతాం. వ్యాధి నయమైంది, అమ్మయ్య ప్రభువుని నమ్ముదాం. బిడ్డలు పుట్టారు, అమ్మయ్య ప్రభువుని నమ్ముదాం. ఇలా ఏదో ఒకటి జరిగితేనే ప్రభువుని నమ్మేదానికి ఇక విశ్వాసంతో పనేముంది? అదే విషయాన్ని లూకా గారు 18వ అధ్యాయం 8వ వచనంలో తెలియజేశారు. మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అంటే బొత్తిగా విశ్వాసము లేని పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అది ఎలా వచ్చేస్తున్నాయి అంటే వ్యూహాత్మకంగా ఇలాంటి సేవకులు విశ్వాసముతో అవసరము లేకుండా ఈ అద్భుతాలు, సూచక క్రియల పేరుతో ప్రజల మధ్య గారడీ చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇది ఎలా ఉంటుంది అంటే సాతాను కనపరచు బలమును అనుసరించి ఉంటుంది. అంటే వీళ్ళు యేసుక్రీస్తు వారు సూచక్రియలు చేసినట్టే చేస్తామని చెప్తారు. అలాగని బయటికి కనిపించే సూచక క్రియలు ఏవి కూడా, బయటికి కనిపించే స్వస్థతలు ఏవి కూడా వీళ్ళు చేయరు. మొన్న ఈ మధ్య ఒక వీడియో చూశానండి. అది క్రైస్తవ సమాజం నుంచి సోషల్ మీడియాలోకి వచ్చింది కాదు, కానీ వేరే మతోన్మాదుల నుంచి అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడింది. అందులో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పి దానికి థంబ్నెయిల్ పెట్టి ఒక పక్షవాయువు రోగిని నలుగురు ఎత్తుకొని వచ్చి
అతను చెయ్యి ఒక పక్కకి, కాలు ఒక పక్కకి, పెదవులు ఒక పక్కకి పెట్టి, అలాంటి పరిస్థితుల్లో అతన్ని తీసుకొని నలుగురు వచ్చి అక్కడ నిలబెడితే సేవకుడు ఎదురుగా, సేవకుడు పిచ్చి పిచ్చిగా కేకలు వేస్తూ యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయమని గారడీ విద్య ప్రదర్శిస్తూ పిచ్చి పిచ్చిగా కేకలు వేస్తూ ఆ నూనెతో అతని యొక్క ఆ వంకర తిరిగిపోయినటువంటి చేతుల మీద, కాళ్ళ మీద యేసుక్రీస్తు వారి యొక్క శిలువ గుర్తులను రాస్తూ ఉన్నటువంటి క్రమంలో అతను క్రమక్రమంగా ఆ తిరిగిపోయినటువంటి చేతులను, కాళ్ళను మెల్లమెల్లగా సరిచేసుకుంటూ, ఆ తిరిగిపోయినటువంటి పెదవులను కూడా మెల్లమెల్లగా సరిచేసుకుంటూ కొంత సమయానికి అతను నార్మల్ అయిపోయినటువంటి పరిస్థితిని, నార్మల్ అయిపోయి అతను గెంతులేస్తూ అక్కడ నుంచి ప్రభువు నన్ను స్వస్థపరిచాడని గెంతులేస్తూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. దీనికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అంటే అతనికి ఒకే ఒక్క టేకింగ్లో అంత అద్భుతంగా నటనను పండించాడు ఇతను అని వాళ్ళు అతని గురించి, అతని పట్ల, అతనిని బట్టి యేసుక్రీస్తు వారిని హేళన చేస్తూ పెట్టినటువంటి వీడియో ప్రియులారా ఇది. చూడండి క్రైస్తవ్యాన్ని ఎంతలా వీళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారో ఇలాంటి వీడియోలు మనకు చూసినప్పుడు అర్థమవుతుంది ప్రియులారా. ఇలాంటివన్నీ కూడా ఎలా ఉంటాయంటే సాతాను కనపరచు బలమును అనుసరించి ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. వీళ్ళందరూ కూడా వాళ్లకు శిక్షావిధి కలగటానికే ఇలాంటి సేవకులందరినీ దేవుడు లేవనెత్తుతున్నాడేమో అని అనిపిస్తుంటుంది నాకైతే ఇలాంటివి చూసినప్పుడు. వీళ్ళకి సత్యమును గూర్చినటువంటి విశ్వాసము లేదు. సత్యం అంటే దేవుని వాక్యమును గూర్చినటువంటి ఏ రకమైనటువంటి ఆవేదన, బాధ లేదు. దేవుని వాక్యం చదవాలని ఉండదు, దేవుని వాక్యము నేర్చుకోవాలని ఉండదు, కనీసము దేవుని వాక్యము సరిగా ప్రకటించే వారి దగ్గరికి వెళ్ళి వినదామని కూడా ఉండదు సరికదా. వీళ్ళందరికీ కావాల్సింది ఏమిటి అంటే ఇదిగో ఇలాంటి గారడి విద్యలు చేసేవాళ్ళు, ఇలాంటి తప్పుడు స్వస్థతలు చేసేవాళ్ళు, ఇలాంటి మోసకరమైనటువంటి కార్యక్రమాలు దేవుని సేవ పేరుతో చేసేవాళ్ళు వాళ్ళకి కావాలి. అందుకనే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళందరూ అక్కడికి కొన్ని పదులు వందలుగా కాదు ప్రియులారా, వేల సంఖ్యలో వెళ్తారు అక్కడికి. ఆ గ్రౌండ్ మొత్తం నిండిపోతుంది. కానీ ఇలాంటి అద్భుతాలు, సూచక క్రియలు లేకుండా కేవలము దేవుని వాక్యము ప్రకటించే సేవకుల యొద్దకి ఎంతమంది వెళతారు అంటే అది వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మహా అయితే ఒక 50 లేదా ఒక 100, గరిష్టంగా అయితే 200 నుంచి 500 మంది అంతే. అది కూడా ఉండదు. గతంలో ఒక ఆయన గఫూర్ గారు అని ఆయన వీడియో పెట్టారు, క్రైస్తవ్యానికి గుడ్ బై అని. అదేంటండి అంటే, చూడు బ్రదర్, నేను ఎంతగానో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాన్ని కాదని దేవుడి కొరకు పనిచేయాలని నేను వస్తే దేవుని వాక్యం మాత్రమే నేను ప్రకటిస్తాను, అందరిలాగా అద్భుతాలు, సూచక క్రియలు నేను లేవని చెప్తాను. అలాంటప్పుడు నా వీడియోలకి ఏ రకమైన వ్యూస్ రావట్లేదు. అందుకని చెప్పి నేనేం చేశాను అంటే క్రైస్తవ్యానికి గుడ్ బై అని పెట్టంగానే ఇంత గొప్ప సేవకుడు ఎందుకు గుడ్ బై చెప్తున్నాడని చూడడానికి మాత్రం వచ్చారు. ఇలాంటి పరిస్థితి లోకంలో క్రైస్తవ సమాజంలో ఉంది బ్రదర్ అని ఆయన ఎంతగానో బాధపడ్డారు ప్రియులారా. అంటే వీళ్ళకి సత్యం విషయమైన
ప్రేమ లేదు, సత్యమును గూర్చినటువంటి ప్రేమ లేదు, వాక్యాన్ని గూర్చినటువంటి ప్రేమ లేదు, వాక్యం అంటే ఇష్టం లేదు, దేవుని మాట అంటే వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అద్భుతాలు, సూచక క్రియలు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు వీళ్ళందరూ. వీళ్ళు సత్యాన్ని నమ్మరు, సత్యం ప్రకటిస్తే నమ్మరు. దుర్నీతి యందు అభిలాష వీళ్ళకి. దుర్నీతి. మనకొక నీతి ఉంది. ఆ నీతి ఏంటంటే యేసుక్రీస్తు వారు మనకు దానం చేసినటువంటి నీతి. ఆ నీతి ప్రకారమే మనము ప్రకటిస్తున్నాము, ఆ నీతినే మనము బోధిస్తున్నాము, ఆ నీతి ప్రకారమే మనము జీవిస్తున్నాము. అది వాళ్ళకి నచ్చదు. వీళ్ళకి దుర్నీతి కావాలి. దుర్నీతి అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం చూడండి. ఏదైతే క్రమము అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేసిందో దాన్ని మించి వీళ్ళు ఏదో చెయ్యాలి. అప్పుడు అది క్రమం ఎలా అయింది? అక్రమమే అవుతుంది కదా. అది అక్రమము ఎలా అవుతుంది అనేది మనము చివరిలో నేను చూపిస్తాను. వీళ్ళందరూ కూడా దుర్నీతి యందు అభిలాష గలవారు కాబట్టి వీళ్లకు శిక్షావిధి కలగడం కోసమే ఇలాంటి సేవకులు ఈనాడు క్రైస్తవ సమాజంలో ఎక్కువైపోయారు ప్రియులారా. కాబట్టి అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి దేవుడే వాళ్లకు పంపిస్తున్నాడంట. అబద్ధాన్ని నమ్మించే విధంగా ఈనాటి సూచక క్రియలు, అద్భుతాలను మనము స్టేజ్ మీద చూస్తూ ఉన్నాము. ఒక సేవకుడైతే ఆయనకి ఏం చెప్పాలో తెలియదు, కానీ ఏదో ఒకటి చెప్పాలి స్టేజ్ మీద. స్టేజ్ చూస్తే భయంకరంగా ఉంటుంది. చాలా గొప్పగా విపరీతమైన సెట్టింగ్స్, లైటింగ్స్ తోటి, రకరకాల పూల కుండీలతోటి ఆడంబరంగా స్టేజీ ఉంటుంది. ఆ స్టేజి మీద నిలబడినటువంటి సేవకుడు అంతకంటే గొప్పగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. కానీ స్టేజీ ఉన్నంత గొప్పగా ఆ సేవకుడు చెప్పే వాక్యం ఉండదు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, యాకోబు గారు దేవునితో పోరాడిన సన్నివేశాన్ని, పెనుయేలు సందర్భాన్ని ఆయన ప్రకటిస్తూ దాన్ని ఎలా వివరించాలో తెలియక ఇద్దరు వ్యక్తుల్ని నిలబెట్టి రెస్లింగ్ ఎలా చేస్తారనేది ఆయన యాక్షన్ చేసి చూపిస్తున్నాడు ప్రియులారా. ఇది ఈనాటి సేవకులో ఉన్నటువంటి సత్య విషయమైన ప్రేమ. మనము ప్రకటించటానికి భూమి మీద నుంచి ఆకాశానికి ఒక పేపర్ని వేస్తే అదంతా కూడా నిండిపోయి అది కూడా రాయడానికి సరిపోదు అని యోహాను గారు యేసుక్రీస్తు వారి గురించి చెబితే, యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించడం చేతగాని ఈ క్రైస్తవ సమాజము ఎప్పుడూ కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, శాంసోను, దావీదు వీటిని గురించే ప్రకటిస్తూ, వీరిని గురించే, వీరు చేసినటువంటి కార్యక్రమాలను నాటకీయంగా ప్రజల మధ్య ప్రకటిస్తూ సత్య విషయమైనటువంటి ప్రేమను లేనివారుగా అయిపోయారు. వీళ్ళ గురించి మనకు క్రొత్త నిబంధన ఇచ్చినటువంటి అపోస్తలులకు తెలియదా? ముఖ్యంగా పౌలు గారు బెన్యామీను గోత్రికుడు, నికార్సైనటువంటి యూదుడు. అందులో ఆయన పరిసయుడు, ధర్మశాస్త్ర పండితుడు. ఆయన చెప్పాలనుకుంటే ఆయన జీవితకాలం అంతా కూడా ఆదాము దగ్గర నుంచి సొలొమోను గారి వరకు చెప్తానే ఉండొచ్చు. కానీ ఎప్పుడూ కూడా వాళ్ళను గురించినటువంటి సందర్భాలను పౌలు గారు చాలా తక్కువగా చెప్పినట్లుగా ఆయన రాసినటువంటి పత్రికలు చదివితే మనకు అర్థమవుతుంది ప్రియులారా. అయితే వీళ్ళందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే,
వాళ్ళకి శిక్షావిధి కలగటానికే వీళ్ళు అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడే వాళ్ళకి ఇస్తున్నాడు. వీళ్ళకి అబద్ధమే కావాలి, వీళ్ళకి సత్యం అక్కర్లేదు, వీళ్ళకి అద్భుతాలే కావాలి, వీళ్ళకి సూచక క్రియలే కావాలి, వీళ్ళకి రక్షణార్థమైనటువంటి వాక్యం అవసరము లేదు. కాబట్టి వీళ్ళకి శిక్షావిధి కలగాలి అంటే ఇలాంటి వారినే సాతాను వాడుకోవాలి. చూడండి, సాతాను ఎంత బలంగా ఇలాంటి వారిని వాడుకుంటుందో. ఇలా సాతాను వాళ్ళని వాడుకోవటానికి పర్మిషను మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఎలా ఇచ్చాడనేది ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రియులారా, వాళ్ళు అబద్ధాన్ని నమ్ముతారు కాబట్టి వాళ్ళకి అబద్ధమే కావాలి, వాళ్ళకి సత్యం అవసరం లేదు. ఆ అబద్ధాన్ని ప్రకటించే అనుచరులను దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. ఈనాడు వాళ్ళు ఎంతో లగ్జూరియస్గా గొప్ప సేవకులుగా క్రైస్తవ ప్రపంచంలో చలామణి అవుతున్నారు. ప్రియులారా, అలాంటి వాళ్ళు ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వల్ల మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనేను. ఇక మన విషయానికి వస్తే, మనం ప్రభువు వలన ప్రేమింపబడిన వాళ్ళము కాబట్టి ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన, ఆత్మ మనలో ఉండేటటువంటి పరిశుద్ధాత్మ మనల్ని ఎల్లప్పుడూ పరిశుద్ధపరుస్తుంది. మీరు సత్యమును నమ్ముట వలన, మనము సత్యాన్నే నమ్ముతాము అంటే వాక్యాన్నే నమ్ముతాము. ఈ సూచక క్రియలను మనము నమ్మము, ఈ అద్భుతాలను మనము నమ్మము. ఆనాడు అపోస్తలులు అద్భుతాలు చేశారని వ్రాయబడింది కాబట్టే నమ్ముతాము. ఆనాడు యేసుక్రీస్తు వారు అద్భుతాలు సూచక క్రియలు చేశారని వ్రాయబడింది కాబట్టే మనము నమ్ముతున్నాము. ఇందులో వ్రాయబడకుండా వాళ్ళు చేశారని ఎవరైనా చెప్తే వాటిని మనము నమ్ముతామా? నమ్మము. ఎందుకంటే సత్యవాక్యము మనకిచ్చాడు దేవుడు. అందులో ఉన్నదే సత్యము, లేనిది అన్నటికీ సత్యము కాదు. అందులో ఉన్నదే క్రమము, లేనిది అన్నటికీ క్రమము కాదు. ఆనాడు యేసుక్రీస్తు వారు పేర్లు పిలిచారు, ఈనాడు నేను పిలుస్తాను అంటే అది అక్రమము అవుతుంది. ఎందుకంటే నువ్వు నేను పుట్టినట్లుగా యేసుక్రీస్తు వారు పుట్టలేదు. ఆయన సాక్షాత్తు పైనుంచి పరలోకము నుంచి భూమి మీదకి వచ్చాడు. కేవలము యూదా గోత్రములో ఆయన పుట్టడానికి యేసేపు గారిని మరియమ్మ గారికి ప్రదానం చేశారు. అంతేగాని యేసుక్రీస్తు వారికి తండ్రి లేడు. ఆయన కన్న తండ్రి సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నాన్ బయోలాజికల్, ఆయన బయోలాజికల్గా భూమి మీదకి వచ్చినవాడు కాదు. ఆయన ఆత్మ, ఆయన రక్షింపగలిగే శక్తి కలిగినటువంటి ఆత్మ అని గత వారం మనం ధ్యానించాం. ప్రియులారా, శరీరాన్ని ఎందుకు ధరించుకున్నాడు అంటే మన శరీరాలని, మన ఆత్మలను, మన శరీరాల్లో ఉన్న మన ఆత్మలను రక్షించటానికి ఆయన శరీరధారి అయి వచ్చాడు. కాబట్టి మనము సత్యాన్ని నమ్మటం వలన మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనల్ని ఎల్లప్పుడూ పరిశుద్ధపరుస్తూ రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనము సత్యమును బట్టి మనం ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని పౌలు గారు రాస్తున్నారు. ఎల్లప్పుడూ అని ఎందుకు రాస్తున్నారు అంటే అద్భుతాలు జరిగినప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళు ఉన్నారు. సూచక్రియలు జరిగినప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళు ఉన్నారు. కానీ మనం వారిలాగా కాదు. మన వ్యాధి అయినా, బాధ అయినా, వేదన అయినా, కష్టమైన, నష్టమైన, చివరకు ప్రాణాపాయమైనా సరే ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మీరు ఇలాగున రక్షింపబడి
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. మనం ఈలాగున సత్యవాక్యము వలన మనము రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమను పొందాలని, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు మహిమలో ఉన్నారు. ఆ మహిమ ఎలా ఉంటుంది అనేది మనము చెప్పనసక్యము కాదు. యేసుక్రీస్తు వారు ఎంత మహిమలో ఉన్నాడు అనేది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో యోహాను గారు చెప్పారు. ఆయన్ని చూచినప్పుడు నేను చచ్చిన వాని వలె పడిపోయాను అని. ఆ మహిమను మనము కూడా పొందాలి. ఆ మహిమను మనము కూడా పొందటానికే ఆయన మా సువార్త వలన మమ్మల్ని పిలిచాడు. సువార్త వలననే పిలిచాడని పౌలు గారు చెప్తున్నారు. అద్భుతాలతో పిలవలేదు, సూచక క్రియలతో పిలవలేదు, స్వస్థతలతో పిలవలేదు, సువార్తతోటే పిలిచాడు. ఆ పిలుపును అందుకొని రక్షింపబడినటువంటి మనమేం చేయాలి అంటే మనము కూడా సువార్తనే ప్రకటించాలి, కానీ అద్భుతాలను సూచక క్రియలను ప్రకటించకూడదని చెప్పాడు. ప్రియులారా, కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండండి. మా నోటి మాట వలనైనా మా పత్రిక వలనైనా మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. వాళ్ళ అపోస్తలుల నోటి మాట వలన ఆనాడు వాళ్ళు దేవుని యొక్క విధులను చేపట్టారు. వారు రాసినటువంటి పత్రికల ద్వారా, వారు రాసినటువంటి సత్య సంబంధమైన పరిశుద్ధాత్మ పూర్ణమైనటువంటి పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు బోధింపబడిన విధులను మనము చేపట్టాలి. ప్రియులారా, విధులు అంటే మనము చేయవలసినటువంటి కార్యములు. ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగంలో హక్కులు ఉంటాయి. ఒక పౌరుడికి ఏ రకమైన హక్కులు సంభవిస్తాయి అనేది ఆ రాజ్యాంగంలో రాస్తారు. అలాగనే విధులు కూడా రాస్తారు. హక్కులు అనుభవించటమే కాదు, విధులను కూడా మనము అవలంబించాలి, చేపట్టాలి. విధులు అంటే ఆ దేశ పౌరునిగా అతను చేయవలసినటువంటి కార్యక్రమాలు. అలాగుననే మనకొక రాజ్యాంగం ఇచ్చారు, పరిశుద్ధమైన రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని అపోస్తలులు ఆత్మపూర్ణంగా రాసి ఇచ్చారు మనకి. ఆ రాసి ఇచ్చిన ప్రకారము, వారు బోధించిన ప్రకారము మనము కూడా విధులను చేపట్టాలి. ఏమిటా విధులు అంటే వాళ్ళు ఏవైతే రాశారో వాటిని మనము ఈ భూమి మీద మన శరీరాలతో జరిగించాలి. అలాంటివి చేయకుండా దీనిని క్రమము అని పౌలు గారు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ ద్వారా మనకు ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఇది చేయకుండా ఏదైతే చెప్పారో పౌలు గారు వాటిని చేయకుండా ఈనాటి క్రైస్తవ సమాజము ఏం చేస్తుంది? క్రమమైన దానిని చేపట్టకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఆ దినమందు అంటే ఆ మహా ఉగ్రత దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఈనాడు జరుగుతున్న వారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి శిక్షావిధి కలగటానికే వాళ్ళు వెళ్తున్నారని మనము చదివాము. వీళ్ళందరూ కూడా ఒకరోజు అక్కడికి వెళ్తారు. తీర్పు దినమున ఏం జరుగుతుంది అంటే వీళ్ళని దేవుడు ఆల్రెడీ
రిజెక్ట్ చేసేశాడు. మమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశావని వీళ్ళు దేవుడితో వాదిస్తున్నారు. ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? మేము ప్రవచనాలు చెప్తాం. ఈనాడు అనేక మంది ప్రవక్తలని వాళ్ళ పేర్ల ముందు పెట్టుకుంటున్నారు చూడండి. దానికి పరాకాష్ట ఇక్కడ మత్తయ్య గారు చెప్తున్నారు. నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు సూచక క్రియలు చేయలేదా? ఇప్పుడు జరుగుతున్నది సోషల్ మీడియాలో మనం చూస్తున్న సంగతులన్నీ అద్దములో చూపించినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది చూడండి ప్రియులారా. ఇది 2024 సంవత్సరాల క్రితం రాశారు. రాసినటువంటి ప్రతి అక్షరము కార్యరూపంలో ఇప్పుడు మనము చూస్తూ ఉన్నాము. అయితే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నేను మిమ్ముడు ఎన్నడూను ఎరుగను, మీరెవరో కూడా నాకెప్పటికీ తెలియదు, మీరు చేసినవన్నీ కూడా నాకు సంబంధం లేదు. అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పుదును. ఏమంటున్నాడు ప్రియులారా? అక్రమం అంటున్నాడు. అంటే ఆయన నామమున ప్రవచనాలు చెప్పటము, ఆయన నామములో అద్భుతాలు చేయటము, ఆయన నామములో సూచక్రియలు చేయటము, ఆయన నామములో స్వస్థతలు చేయడము, ఇదంతా కూడా ఆయన నామములో దెయ్యములు వెళ్ళగొట్టటము, ఇదంతా కూడా అక్రమము అని తెలియచేస్తున్నాడు. మరి క్రమం ఏంటి? దీన్ని అక్రమము అని పరిశుద్ధ గ్రంథము ఖచ్చితముగా ఖండిస్తూ ఉంది. కానీ క్రమం ఏంటి అంటే పౌలు గారు తెలియజేశారు. మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు. సువార్త ప్రకటించటమే క్రమము. సత్య సంబంధమైన ప్రేమ కలిగి ఉండటమే క్రమము. వాక్యమును గురించినటువంటి అవగాహన కలిగి ఉండటమే క్రమము. సత్యవాక్యాన్ని సరిగా విభజించి ప్రకటించటమే క్రమము. కాబట్టి మనము ఈ భయంకరమైనటువంటి అంత్య దినాలలో ఏది క్రమము ఏది అక్రమము పరిశుద్ధ గ్రంథపు వెలుగులో మనము పరిశీలించుకొని అక్రమదారులుగా కాకుండా క్రమమైనటువంటి విశ్వాసులముగా అపోస్తలుల ద్వారా నాటబడినటువంటి బీజమును పట్టుకొని అంచెలంచెలుగా మనము మొక్కగా మ్రానుగా వృక్షముగా ఎదిగి క్రీస్తుకు అనుకూలమైనటువంటి ఫలములను ఫలించే వారముగా మన భవిష్యత్తును మనము తీర్చిదిద్దుకోవాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు మా పనిపాటల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమున నా తండ్రి నిగూఢమైనటువంటి మీ పరలోక రాజ్య మర్మాలను అలాగుననే నా ప్రభువా సాతాను యొక్క తంత్రాలను సాతాను ఏ విధముగా అబద్ధములను సత్యములుగా ప్రచారము చేయగలిగేటటువంటి బలమైనటువంటి సూచక క్రియలను తను ఏర్పరచుకున్నటువంటి తన అనుచరుల ద్వారా ఈ లోకములో ఎలా జరిగిస్తుంది అని సత్య సంబంధమైన సువార్తకు చోటియక అద్భుతాలు సూచక క్రియల పేరుతో క్రైస్తవ సమాజాన్ని ఎలా నరకానికి ఈడ్చుకు వెళుతుందన్నటువంటి అనేకమైనటువంటి సంగతులను లోతైనటువంటి సాతాను తంత్రములను గురించి నా ప్రభువా మేము ఈనాడు ధ్యానించుకొని వారి యొక్క తంత్రములను ఎరిగిన వారముగా సత్య సంబంధమైన సువార్త విషయమై అనేకులకు నా తండ్రి
జాగరూకతను కలిగించి సువార్త విషయములో మనము పూర్తి అవగాహన కలిగి విశ్వాసం అనేది కేవలము సువార్త ద్వారానే వస్తుంది అని, వినుట వలన విశ్వాసము కలుగుతుంది, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది అని మేము కేవలము ఈ లోకములో మా రక్షకుడైనటువంటి క్రీస్తు వారి సువార్తను మాత్రమే ప్రకటించే వారముగా ఉండి నా ప్రభువా, అనేకమైన ఆత్మలను ఈ సువార్త ద్వారా మాత్రమే రక్షించగలిగే శక్తి కలిగినటువంటి సువార్తను ఈ లోకంలో ప్రకటించేలాగున అనేకులను తీర్చిదిద్దమని, మేము ప్రకటించేటటువంటి ఈ సువార్త అనేకుల ఆత్మలకు రక్షణార్థముగా ఉండునట్లు సహాయము చేయమని మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. అలాగనే నా తండ్రి, మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా, చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఎక్కడ చాటున భద్రపరచండి, కాపాడండి. వారికి కావలసినటువంటి ఆయుర ఆరోగ్యములను, బుద్ధి జ్ఞాన వివేకములను వారికి అనుగ్రహించిన ప్రభువా, వారి వారి అవసరతలు అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొందగలరని. అలాగుండే నా ప్రభువా, మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి, దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాము. సహాయం చేయండి. వారి వారి అవసరతల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొందగలరని. అలాగుండే నా ప్రభువా, మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి, ఎవరెవరైతే హాస్పిటల్స్లో వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్నారు, మీ చిత్తమైతే నా ప్రభువా, మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతలు అనుగ్రహించగలరు. అలాగునే నా ప్రభువా, ఈ మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి, ఇంకా నా ప్రభువా, సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమే మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ వాక్యము, మీ సత్యవాక్యము సరిగా విభజించి ప్రకటించబడుతున్నటువంటి అనేక మంది సేవకులను నా ప్రభువా, వారి కుటుంబాలను నా తండ్రి, వారి సేవను నా ప్రభువా మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని దానిని ఫలించి అభివృద్ధి చెంది అనేక మంది మీ వాక్యము ద్వారా రక్షింపబడి మీకున్నటువంటి మహిమను వారు కూడా పొందులాగున మా ప్రయత్నాలను సఫలము చేసి నా తండ్రి, ఒక దినాన నా ప్రభువా మేమందరము మీతో కలిసి సంతోషించగలిగే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని గడిచిన 24 గంటల్లో, గడబో 24 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని, మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.